ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా కార్యకర్తలని చాలామందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళిప్పుడు చాలామంది చాలా వరకు జైల్స్‌లో గూడా ఉండింటారు. సో వాళ్ళకి మీరేమి భరోసా కలిగిస్తారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. మాకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ లేవు. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకటే పత్రిక, ఒకటే ఛానల్. సో చంద్రబాబు నాయుడు గారికి ఆ బలం రెట్టింపుగా ఉంది. మాకు ఒక పత్రిక ఉంటే ఆయనకు 2 పత్రికలు అఫీషియల్గానే ఉన్నాయి. సో మాకు ఒక ఛానల్ ఉంటే ఆయనకు 10 ఛానల్స్ ఉన్నాయి. 500 యూట్యూబ్ ఛానల్స్, వందలాది ఫేస్బుక్ అకౌంట్లు, లేదంటే వందలాది ట్విట్టర్ అకౌంట్లతో, లేదంటే ఇన్స్టాగ్రామ్లు, ఇట్లాంటివన్నీ పెయిడ్ పేజెస్ నడుపుతా ప్రజల మెదడులోకి ఒక విషయాన్ని ఎక్కించా ఉన్నాడు. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేది ఏంటి? మా సోషల్ మీడియా. మా సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఏదైతే ఆ నాలెడ్జ్తో అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాన్ని చూసి దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. అది ఫేస్బుక్లో వీడియో రూపంలో అవ్వచ్చు, పోస్ట్ రూపంలో అవ్వచ్చు, లేదంటే ట్విట్టర్లో ట్వీట్లో అవ్వచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో అవ్వచ్చు. దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి ఆ సోషల్ మీడియాని అనగదొక్కేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, అరాచకాలు కానీ, ఈ దోపిడీని కానీ ఎవ్వరు కూడా చూపించడానికి ఉండదు కదా. ఎందుకంటే వాళ్ళ ఛానల్స్ అన్నీ వాళ్ళకే ఉన్నాయి. సో ఎవరైనా చూపించారనుకో ఆ ఛానల్స్ని అక్కడ కేబుల్ ఆపరేటర్లు చెప్పి రానికుండా చేస్తున్నారు. సో అందుకని ఈ సోషల్ మీడియా వాళ్ళని అనగదొక్కేశారనుకోండి, ఇంకా బయటికి రాదు కదా, ఎక్స్పోజ్ కాదు కదా. అందుకని చెప్పి మా వాళ్ళని డే 1 నుంచే టార్గెట్ చేస్తూ ఉన్నారు. కానీ మా సోషల్ మీడియా దగ్గర ఉన్నటువంటి బలము ఏంటి అని అంటే, మీరు ఎంత అనగదొక్కితే అంతగా రెచ్చిపోయి పోస్టులు పెడతారు. మా బలం అది. వాళ్ళకి తెలియట్లా. అరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసు పెడితే ఆడు భయపడిపోతాడు, అకౌంట్ తీసేస్తాడు, లేదంటే అసలు తర్వాత ఇంకెక్కడ కనపడ్డని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తే అదే రోజు సాయంత్రం స్టార్ట్ చేస్తారు మళ్ళీ. సో మా దగ్గర ఉన్న బలం అది. ఎందుకు? మేము వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పనిచేయట్లా. స్వచ్ఛంగా నికార్స్ అయినటువంటి అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి కోసం పనిచేస్తున్నటువంటిది సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ. సో మేమైనా ఐటీడీపీ వాళ్ళలాగానో, లేదంటే అలాగైనా ఫోన్పేలు, గూగుల్ పేలో నెల నెల పంపిస్తే పనిచేసేవాడు మా దగ్గర ఎవడు లేడు. సో మేము అలాంటిది మేము నడపట్లా. సో అందుకనే మా సోషల్ మీడియా అనేది చూసుకొని భయపడిపోయి చట్టాలను తేవాలంటున్నాడు. ఎంత దౌర్భాగ్యం అంటే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళనే చూసి భయపడేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తనే వణుకొస్తుంది వాళ్ళకి. ఎందుకు? అంతగా వాళ్ళు పవర్ఫుల్గా చూపించగలుగుతున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని. సో అమరావతి మునిగితే ఫోటోలు మొత్తం చూసి చూపించారు. అమరావతి ఎక్కడెక్కడ మునిగిందో చూపించారు, వీడియోలు తీసి చూపించారు. రోజు నీళ్ళు ఎత్తి తోడిపోతుందో చూపించారు. మెడికల్ కాలేజ్ కట్టలేదని వీళ్ళు చెబుతుంటే, రే కళ్ళు ఏమైనా పోయినాయి, ఇది మెడికల్ కాలేజ్ కదా, ఇదిగో పలానా ఈ బిల్డింగ్ ఉన్నా, ఇదేందో మీరు చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకనే సోషల్ మీడియాని అనగదొక్కాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ కేసులు పెట్టి ఎన్ని రకాలుగా వేధించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త అదరుడు బెదరుడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. లీగల్ సపోర్ట్ ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఏ కార్యకర్తకైనా మా లీగల్ టీం ఉంది. మా లీగల్ టీం 2024 కంటే ఈరోజు ఇంకా బలంగా లీగల్ సపోర్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. దానికోసం సపరేట్ ఆఫీసు తాడేపల్లిలోనే ఉంది. సో నిరంతరం అక్కడ పర్యవేక్షిస్తా ఎప్పుడు అందుబాటులో ఉంటారు మాకు సంబంధించినటువంటి అడ్వకేట్స్. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మీరు ఇక్కడ రావచ్చు. సో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జికి మీరు ఇన్ఫార్మ్ చేసినా సరిపోద్ది. లేదంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చెప్పినా కూడా, ఎవరికి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మేము అందిస్తున్నాం, ఇంకా కూడా అందిస్తాం. దాంట్లో డౌట్ లేదు. 16 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ తేకపోయినా కూడా ఇప్పుడు ఏవైతే మెడికల్ కాలేజెస్ తెచ్చారో దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానివల్ల లాభం అంటారా, నష్టం అంటారా? 100% నష్టం కదా. ఇప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివావా? ఓకే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చా. గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు ఉండదు కదా. సో గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆ గవర్నమెంట్ స్కూల్లో అనుకునేటటువంటి విద్యార్థి ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు ఎక్కడికి వెళ్తాడు? గవర్నమెంట్ స్కూల్కి వెళ్తాడు. అదే డబ్బులు ఉన్నాయనుకో ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు. నారాయణనో, చైతన్యానో, లేదంటే భాష్యమో, ఇంకోటి ఏదో విజ్ఞానం ఇప్పుడు పోతారు. ఇది డబ్బులు ఉన్నవాళ్ళు. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే, పేదలు, ఏదైతే మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి, లేదంటే ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళందరూ చదువుకునేది ఎక్కడి నుంచి? గవర్నమెంట్ స్కూళ్ళు. సో రేపొద్దున మెడికల్ కాలేజీలు కూడా అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. అక్కడ మనం చదువుకుంటే ఫ్రీ సీట్లలో మనం విద్యార్థులు 50% విద్యార్థులకు ఫ్రీ సీట్లు వస్తాయి. అదే ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తే ఏమైపోతాయి? మొత్తం సీట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటారు. అప్పుడు నువ్వు మంచి మార్కులు వస్తాయి, ఇంటర్మీడియట్లో మంచి ర్యాంక్ వస్తుంది, ఇంటర్మీడియట్ మంచి మార్కులు, నీట్ మంచి ర్యాంక్ వస్తుంది.
నీట్ మంచి ర్యాంక్ వచ్చి నువ్వు చదువుకోవాలని అనుకుంటావు, కానీ నీ దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? నీకున్న పొలము లేదంటే అప్పు చేసో ఒక సంవత్సరానికి ఒక 50 లక్షల రూపాయలు అప్పు చేసో మెడికల్ సీటు కొనుక్కోవాలి. అదే గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేశాడు కాబట్టి వాళ్ళు 50 లక్షలు ఫీజు పెడుతున్నారు. దాంట్లో నువ్వు కొనుక్కోవాలి. కొనుక్కునే స్తోమత నీకు లేదు. అప్పుడు ఏం చేయాలి? చదువు నువ్వు ఆపేయాలి, కాంప్రమైజ్ అయిపోవాలంటే అంతే ఆపేయాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ఎంబీబీఎస్ అవ్వాలని కల బీ ఫార్మసీకి వెళ్ళిపోయింది. సో మంచి మంచి డాక్టర్స్ అంతే కదా. అందరూ సో నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నటువంటి నీ కళ చెదిరిపోయింది. సో ఒక డాక్టర్ అయితే వేలాది మందిని బతికించవచ్చు, వందలాది మందిని కాదు. తన టర్మ్లో వేలాది మందిని బతికించవచ్చు ఒక డాక్టర్. సో అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటటువంటి డాక్టర్ని మనం దేవుడిగా చూస్తాం. దేవుడు అంటాం మన డాక్టర్ని. ఎందుకంటే దేవుడు మన ప్రత్యక్షంగా కనపడకపోయినా డాక్టర్ అనేవాళ్ళు మనం బతికిస్తే మననో మన పిల్లలనో మనకు సంబంధించినటువంటి బంధువులనో ఏదైతే మనం ఏదన్నా ఇబ్బంది వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అది సమస్యతో మనం బాధపడుతున్నప్పుడు దాని నుంచి మనం కోలుకొని వస్తే డాక్టర్ గారు కాళ్ళకు దండాలు పెడతారు వెళ్ళి. అదే మనం ప్రభుత్వ ఆసుపత్రులు, దాన్ని మనం పెద్ద ఆసుపత్రులు అంటాం. ధర్మాసుపత్రి అని కూడా పిలుస్తారు ఊళ్ళో. మనం హాస్పిటల్కి వెళ్ళామనంటే మనకు ఒక ధైర్యం. ఎందుకు? అరే అక్కడ డబ్బులు తీసుకోరు, సో పెద్ద ఆసుపత్రులు పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ అని చెప్పి ఎవరైనా ఎక్కడికి పోతారు? ఆ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రికి వెళ్తారు. సో అలాంటి పెద్ద ఆసుపత్రులు నువ్వు ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు తీసుకొనే పనిచేస్తారు కదా. ఓపీ నుంచి ప్రతి ఎక్స్రే నుంచి ఈసీజీ నుంచి అన్నిటికీ ఏం చేస్తారు? ఛార్జెస్ వేస్తారు. సో నీకు ప్రభుత్వ హాస్పిటల్లో నామినల్ ఛార్జెస్ ఉన్నాయి అనుకో, 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు ఏదన్నా దానికి ఒక 1000 రూపాయల దాకా అవుతుందనుకో. ఇక్కడేమవుతుంది? మినిమం నీకు 400-500 రూపాయలు కన్సల్టేషన్ ఛార్జెస్. అంటే నువ్వు డాక్టర్తో చూపించుకోవాలంటే మినిమం 500 వెళ్ళి చెక్ చేయించుకోవాలంటే ఊరికి అంత చూడాలంటే అక్కడి నుంచి మళ్ళీ అన్ని టెస్టులతో పాటు వేలాది రూపాయలు అవుతాయి. సో అది చేయడం ఏమవుతారు? ప్రాణాలు కోల్పోవాలి. సో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది మనుషుల ప్రాణాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాట వాడుతున్నాడు. మనుషుల ప్రాణాలు తీసేస్తానన్నాడు. ఎందుకంటే హాస్పిటల్స్ ఉండవు. ఇప్పుడు జగన్ గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ప్లస్ 17 హాస్పిటల్. అవి ప్రతి మెడికల్ కాలేజీకి అంటారు హాస్పిటల్. సో హాస్పిటల్లో ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. దాని ద్వారా ప్రజలు నష్టపోతారు, విద్యార్థులు నష్టపోతారు. ఇంటర్మీడియట్ బైపీసీ చదివే ప్రతి విద్యార్థి కళ ఏంటి? ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలి. అట్లీస్ట్ అది రాకపోతే డెంటల్ డాక్టర్ అన్నా వాళ్ళని కోరుకుంటాడు కదా. సో నువ్వు అలాంటి ఎంబీబీఎస్లో డాక్టర్ అవ్వాలని చెప్పి కళలు కనేటటువంటి ఆ విద్యార్థులు వాళ్ళు ఎంత కష్టపడతారంటే, నేను ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నా. సో వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్ ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ సీట్ వచ్చిందంటే, సపోజ్ జేఎన్టీ యూనివర్సిటీనో ఆంధ్ర యూనివర్సిటీనో అట్లాంటి చోట సీట్ వచ్చిందనంటే ఇంకా వాళ్ళు ఐఐటీలు ఇట్లాంటి చోట సీటు కొట్టాలనేది వాళ్ళ కళ. దానికోసం చిన్నప్పటి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్సుల్లో కూడా జాయిన్ అవుతారు, ప్రైవేట్ వాటిల్లో కూడా. సో వచ్చి అక్కడ ఇంజనీరింగ్ అయిపోతే మంచి మంచి శాలరీతో బయటకు వస్తే అతని కాళ్ళ మీద అతను నిలబడతాడు, తన కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాడని ఎలా అనుకుంటారో సేమ్ మెడికల్లో కూడా అదే. వాళ్ళంత కళలు కానీ 24 గంటలు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లాంటి విద్యార్థికి మంచి ర్యాంక్ వచ్చిన సీటు అక్కడ వస్తుంది, కానీ డబ్బులు కట్టలేడు. అప్పుడు ఏమవుతాడు? చదువు ఆపేయాలి, లేదంటే అప్పులు చేయాలి. అప్పులు కట్టలేక 5 ఏళ్ళ తర్వాత కదా ఎంబీబీఎస్ పట్టా పట్టుకొని వచ్చేది. సో ఇలా సంవత్సరం కట్టాలనంటే దానికి వడ్డీలతో సహా అయ్యి మొత్తం ఇల్లులు మొత్తం పొలాలన్నీ అమ్ముకోవాలి. సో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల్ని చిదిమేస్తూ ప్రైవేటు పరం మెడికల్ కాలేజీలు చేయటం అనేది అత్యంత హేయం, దుర్మార్గం. బహుశా ఇట్లాంటి వ్యక్తిని మన ప్రపంచంలో ఎక్కడా చూస్తున్నాం. ఎందుకంటే ఎవడన్నా ఎంసీఐ దగ్గర కంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రతి రాష్ట్రం అడుక్కుంటుంది, నిజంగా అడుక్కుంటుంది. అయ్యా మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వండి, ఒక 4 ఇవ్వండి, ఒక 2 ఇవ్వండి, ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టుకుంటామని చెప్పి అడుక్కుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 తీసుకొని వస్తే దాన్ని నువ్వు ప్రైవేట్ వాళ్ళ చేతులకు అప్పచెబుతున్నావంటే అసలు నీకు చెయ్యలా వస్తుంది, మనసెలా వస్తుంది? 75 ఏళ్ళ వయసు వచ్చిందే, 4 సార్లు ముఖ్యమంత్రి అంటున్నావే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలో ఒక 50 కోట్లు 100 కోట్లు పెడితే అవి చిన్నవి ఉంటే అవి పూర్తి అయిపోతాయి. అయితే దాన్ని పూర్తిగా తీసుకెళ్ళి పెడుతున్నామంటే తరతరాలు భవిష్యత్తు మొత్తం. ఈరోజు మనం ఒక్కలం కాదండి, ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వడం వల్ల ఈ తరం కాదు, ఇంకా 66 సంవత్సరాలు వచ్చే తరాలు కూడా మొత్తం నష్టపోతున్నారు. అంటే 66 సంవత్సరాలు పిల్లలు చదువుకునేటటువంటి అన్నీ మొత్తం ప్రైవేట్ పరం. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్
వచ్చే సంవత్సరం ఇంటర్మీడియట్ బైపీసీ చదివేవాళ్ళు, ఆపోయే సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ చదివేవాళ్ళు, ఆపోయే సంవత్సరం చదివేవాళ్ళు. అంటే ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డకు కూడా రేపు నష్టం. ఇప్పుడు పుట్టేటటువంటి బిడ్డకి, ఎందుకంటే అతను తర్వాత 12 సంవత్సరాలు చదువు, 5 సంవత్సరాలు మనం జాయిన్ అవుతాం అనుకో, 17 సంవత్సరాలు వచ్చే వయసుకి ఎంబీబీఎస్కి వస్తాడు. ఇక్కడ మెడికల్ కాలేజ్ అప్పటికి ప్రైవేట్ పరమే ఉంటుంది. అంటే ఈ తరం నెక్స్ట్ తరాలు అన్ని తరతరాలని మోసం చేసేటటువంటి నిర్ణయం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వటం. దీని మీద లీగల్ ఫైట్ కూడా చేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మేము వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నేను మళ్ళీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేది, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. చాలా వరకు డాక్టర్స్ కూడా చూసారంటే ఎక్కువ ప్రైజెస్ పెడుతూ ఉంటారు, ఏదైనా ఆపరేషన్ కావచ్చు ప్రతి ఒక్కదానికి. సో దానికి ముఖ్య కారణం ఇప్పుడు చదివే ప్రాసెస్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు కదా, సో దాన్ని రికవర్ చేసుకోవడానికి ఎక్కువ వరకు ఇది చేస్తూ ఉంటారని చెప్పి తెలుస్తూ ఉంటుంది కదా. సో దాని గురించి మీరేమంటారు? అంతే కదా, ఇప్పుడు నేను ఇప్పుడు మనం సపోజ్ మనమే ప్రైవేటు మెడికల్ కాలేజీలో చదువుకున్నాం, అప్పు చేసో లేదంటే ఇంకేదైనా అమ్మి, దానికి ఒక సంవత్సరానికి ఒక 60 లక్షలు ఎంతో ఫీజు, మొత్తం 5 సంవత్సరాలు అయిపోయేటప్పటికి దాదాపుగా 3 కోట్లు అవుతుంది అనుకున్నాం. సో దాన్ని ఏం చేయాలి? మరి దానికోసం ఉంటుంది. అందుకని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తేనే ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, తక్కువ రేటుకు దొరుకుతుంది. ప్రైవేటు వాటిలో ట్రాన్స్పరెంట్ ఉండదని అంటల్లా, కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో అందరు ప్రైవేటు వాళ్ళని కూడా మనం ఎప్పుడు తప్పు పట్టకూడదు. సో దాంట్లో కూడా తక్కువగా చేసేవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సో ప్రైవేటు అలా హాస్పిటల్లో వాటిని మేము వ్యతిరేకించట్లా, దాంట్లో కూడా మంచి డాక్టర్లు ఉన్నారు, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అవుతుంది, భరించలేనటువంటి వాళ్ళు ఉంటారు, భరించే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టరు. మనం ఎక్కడ వైద్యం చేయించుకోవాలనేది ఎవరిష్టం వాళ్ళది. నేను గవర్నమెంట్లో చేయించుకునే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్లో చేయించుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే పేదవాడు వెళ్ళలేడు కదా అక్కడికి. పేదవాడు ఈరోజు అపోలోకి వెళ్ళగలుగుతాడా? పేదవాడు రమేష్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతాడా? ఒకవేళ వెళ్తే ఏమవుతుంది? ఎక్కడ అప్పో సొప్పో చేసి వెళ్ళాలి. ఎందుకు? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడికి వెళ్ళగలగాలి. సో అదే ఉందనుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు రాజమండ్రిలో ఉంది, ఏలూరు ఉంది, ఏలూరులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఉంది. అలానే ప్రైవేట్ కాలేజ్ కూడా ఉంది అక్కడ, ఆశ్రమం మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అనేది. అక్కడ మీకు కాస్ట్ చూడండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి హాస్పిటల్లో ఎంత కాస్ట్ ఉంటుందో చూడండి, చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తే అన్నీ వేలు లక్షలు అవుతాయి, ఇక్కడికి వెళ్తే అంతే 10 రూపాయలు 100 రూపాయలు వీటితో అయిపోతాయి. సో అదే గవర్నమెంట్కి ప్రైవేట్కి ఉన్నటువంటి డిఫరెన్స్.